హాయ్ అండి, శశి కిచెన్కి స్వాగతం. ఈరోజు రవ్వ కేక్ తయారు చేస్తున్నాను నేను. ఇది ఎలా చేసుకోవాలో మనం ఒకసారి దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒకసారి మనం చూద్దాము. మైదా పిండి, రవ్వ, పాలు, పెరుగు, మిల్క్ పౌడరు, నెయ్యి, కలర్ ఫుడ్, సాల్ట్, బేకింగ్ పౌడర్, ఆయిల్, డ్రై ఫ్రూట్స్, షుగరు. వీటన్నిటిని మనం ఒక బౌల్లో వేసుకొని తిప్పుకుందాము. మనం ఫస్ట్ ఆయిల్ వేసేసుకుందామండి. ఈ కప్పుతో ఒక ఆయిల్ వేసుకుందాం. నెక్స్ట్ పెరుగు వేసేసుకుందాం. పెరుగు ఫ్రెష్గా ఉండాలి, ఫ్రిడ్జ్లో అవసరం లేదండి. తర్వాత మనం మిల్క్ పోసేసుకుందాం. ఆ తర్వాత షుగర్ వేసేసుకుందాం. మనము 1 కప్పు షుగర్ వేసాను. మిల్క్ వేసిన తర్వాత మనము సాల్ట్ వేస్తున్నాము. బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వేస్తున్నాను. ఈ స్పూన్తో 1 స్పూన్ వేసేస్తున్నాను. మిల్క్ పౌడర్ కూడా వేసేస్తున్నానండి, 1 కప్పు. మిల్క్ పౌడర్ వేయటం వల్ల కేక్ చాలా మెత్తగా దూదిగా వస్తుంది, సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి ఇందులో వేసి కలుపుతున్నాం. బొంబాయి రవ్వ ఇది. కొంచెం నెయ్యి వేసుకుందాం. మనం ఒక 3 స్పూన్లు నెయ్యి వేస్తే సరిపోతుందండి. ఇంకా బాగా కలుపుకుంటూ మనం ఎంత కలిపితే అంత జ్యూసీగా మెత్తగా ప్లేన్ కేక్ తయారవుతుంది. ఇప్పుడు మనము జల్లెడ పెట్టుకున్న మైదా పిండి వేసేస్తున్నాము. కొంచెం వేస్తూ కలుపుదాం. మనం ఒక్కసారి మనం వేయొద్దు మైదా పిండి, కొంచెం వేసుకుంటూ కలుపుదాం. ఉండలుగా లేకుండా స్మూత్గా వస్తుంది కాబట్టి మనం చూడండి, దోశ పిండి లాగా వచ్చేసింది మనకి. మిగతా పిండి కూడా నేను వేసేసేసాను. ఇప్పుడు మనం దీని మీద ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఫుడ్ కలర్ కోసం మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే క్లిక్ చేయవచ్చు. నెయ్యి వేసుకొని బౌల్కి అప్లై చేసేసుకుందాం. మనము నెయ్యి రాస్తే మనకి కేకు ఈజీగా వచ్చేస్తుంది. మనం ఇదంతా నెయ్యి రాసుకున్నాం కాబట్టి దానిపైన కొంచెం పొడిది మైదా పిండిని చల్లేస్తున్నాను. మనం ఇదంతా కలుపుకున్న రవ్వ కేక్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఈ బౌల్లోకి తీసేసుకొని మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాం. నేను కొంచెం పైన నెయ్యి వేసాను, 1 స్పూను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ వేసి ఇలా అనుకొని మనం ఇప్పుడు ఒక బౌల్ పెట్టేసుకుందాము. స్టవ్ మీద దీని మీద గిన్నె పెట్టేసుకున్నాను. ఆల్రెడీ ఇది వేడిగా ఉంది కాబట్టి నేను క్లాత్ పట్టుకున్నాను. దీనిలో స్టాండ్ పెట్టేసుకొని ఇప్పుడు మనం దీన్ని రెడీ చేసుకున్నది పెట్టేసేసుకుందాము. గిన్నె బాగా వేడి వచ్చిన దాకా పెట్టేసుకోవచ్చు. మనం కలపటానికి 5 నిమిషాలు పట్టిందండి మనకి. ఒక 5 నిమిషాల్లో కేక్ తయారవుతుంది. దీన్ని మంట తగ్గించి పెట్టేసుకుందాం. ఒకసారి మనము కేకు ఒకసారి చూద్దాము తీసి. ఇంకా పూర్తిగా ఉడకలేదు ఇది, ఇంకొక 5 నిమిషాలు ఉంచుకుందాం. మనం మంట తగ్గించే పెట్టుకోండి, హైలో పెట్టొద్దు, మాడిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని కేకు తయారైంది చూద్దాం ఒకసారి. వావ్, ఉడికిపోయిందండి. దీన్ని మనం తీసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం. ప్లేట్లోకి మనం దీన్ని తీసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పైకి లేపుదాం. వావ్, చాలా ఈజీ అండి. 10 నిమిషాల్లో రవ్వ కేసరు రెడీ అయిపోయింది. చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది కూడా. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, ఇవన్నీ మీరు చూసారు కాబట్టి మీ ఇంట్లో మీ చేతితో మీ వంటగదిలో ప్రిపేర్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి నేను కట్ చేసి చూపిస్తాను.